ఒక్కగానొక కొడుకు అని చెప్పేసి అడిగినయన్ని అద్దనుకుంటూ ఇచ్చి మురిసిపోతున్నారట కళ్ళ తల్లిదండ్రులు. కాకపోతే ఆ కొడుకు ఏం చేస్తాడట అంటే ఏం పని చేయకుండా తిరగకుండా తాక్కుంటా ఉంటాడట. అలా కన్న తండ్రికి మస్తు బాధ అనిపించి ఇట్లా అన్నాడట, ఒక్కగానొక కొడుకు అని చెప్పేసి ఎంత గారాభంగా పెంచిండ్రా నిన్ను, అడిగినయన్ని అద్దనకుండా ఇచ్చినా రేపటి రోజు నువ్వు ఆదుకుంటావనే కదా, నువ్వు కట్టగలే పరిస్థితి కూడా నువ్వు మమ్మల్ని ఆదుకునేటట్టు లేవు అని చెప్పేసి మస్తు బాధపడితే అది చూసిన ఆ ఇంటి పెద్ద కూతురైన అమ్మాయి వాళ్ళ తమ్ముని దగ్గరికి పోయి ఇట్లా అంటదట, నువ్వు చెప్తే వింటావని కాదు, నువ్వు మారుతావని కాదు, నా గుండెల్లో ఉన్న భారం తగ్గుతుందని నీకు చెప్తాన్నా. ఒకసారి మన డాడీ పడుకున్న తర్వాత ఆయన కాలు చేతులు చూడు, అనుకోకుండానే నీ కళ్ళకు నీళ్ళొస్తాయి, తెల్లారు లేచినాక మన అమ్మ కొంగు చూడు, ఆ మరకాలు చూసైనా నువ్వు మారుతావంటదట. ఎందుకు అని అంటే మన డాడీ పండుకున్న తర్వాత ఆయన కాలు చేతులు చూస్తే మొత్తం పొక్కులు వచ్చి పలిగిపోయి ఉంటే, అమ్మ కొంగు చూస్తే మొత్తం కన్నీళ్ళు తూర్చుకున్న మరకలు ఉంటే, నా కొడుకు ఇట్లా అయిపోతుండే కదా అనే బాధతో ఏడ్చుకుంటూ తుడుచుకున్న మరకలు చూసైనా నువ్వు మారుతావేమోరా అని వాళ్ళు ఉంటే నిజంగా మారండి.